హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ. మీకు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు చేసినటువంటి చాలా వరకు యూట్యూబ్లు మీరు చూసి చాలా వరకు నాలెడ్జ్ అనేది సాధించారు. మీరేంటంటే యూట్యూబ్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కొట్టి వచ్చినటువంటి లింక్లో క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మా ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. మీరు ప్రతి దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుని మీరు మంచి మార్కులు సాధిస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగైతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ గురించి నేను మీకు బిరుదులు వచ్చినటువంటి బిరుదులు ఎవరెవరికి ఏమేమి బిరుదులు వచ్చినాయి అనేవి చెప్తాను. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి కూడా ఒక్క బిట్ లాగానే కాదు, ఈ క్రింది వాటిని జతపరచండి అని అడగడం జరుగుతుంది. అలాగైతే మనం చూస్తే టంగుటూరి ప్రకాశం పంతులు గారికి వచ్చినటువంటి బిరుదు ఆంధ్ర కేసరి. ఓకే, ఇది మనందరికీ కూడా తెలిసిందే. తర్వాత చూస్తే పొట్టి శ్రీరాములు గారికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి బిరుదులు అన్నమాట. ఈ పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత అనేటటువంటి బిరుదులు ఇవ్వడం జరిగింది. తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారికి కవి కోకిల అనే బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు విజర్డ్ ఆఫ్ వండర్ డ్రాగ్ అనేటటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధనా పిత అనేటటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం ఇంపార్టెంట్. కిందది జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ. తర్వాత పర్వతనేని వీరయ్య చౌదరి గారి యొక్క బిరుదు ఏంటంటే ఆంధ్ర శివాజీ అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే పర్వతనేని వీరయ్య చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే మనకి గాడిచెల్ల హరిసరోత్తమరావు ఆంధ్ర తిలక్ ఎవరు అంటే గాడిచెర్ల హరిసరోత్తమరావు. తర్వాత చూస్తే అన్నమయ్య పద కవితా పితామహుడు అన్నమయ్య. అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. తర్వాత మాటపాటి హనుమంతురావు గారు ఆంధ్ర పితామహుడు. ఓకే, తర్వాత ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడు. తర్వాత గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషా పితామహుడు. ఇది కొంచెం గుర్తుంచుకోవాలి, గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషా పితామహుడు. తర్వాత చూస్తే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు, సాహితీ సమరంగణ సార్వభౌమ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర శెల్లి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర రత్నం దుగ్గిరాల గోపాల కృష్ణయ్య అనమాట. తర్వాత చూస్తే దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ. తర్వాత జొన్నవిత్తుల శేషగిరిరావు ఆంధ్ర గద్వారం. తర్వాత వస్తే వేమన ఆంధ్ర కబీర్ అనేటువంటి బిరుదు ఎవరికి వచ్చిందంటే వేమనకి రావడం జరిగింది. జొన్నవిత్తుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ అనేటటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఆంధ్ర షేక్స్పియర్ అభినవ కాళిదాసు పానుగంటి లక్ష్మీ నరసింహరావు. ఓకే, తర్వాత కల్లూరి సుబ్బారావు రాయలసీమ పితామహుడు. కొండ వెంకటప్పయ్య దేశభక్త. తర్వాత చూస్తే జమలాపురం
కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. జమలాపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ. తర్వాత మనకి చూస్తే కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు. తర్వాత బులుసు సాంబమూర్తి మహర్షి. బులుసు సాంబమూర్తి యొక్క బిరుదు ఏంటంటే మహర్షి. తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడు మహర్షి. రఘుపతి వెంకటరత్న నాయుడు యొక్క బిరుదు మహర్షి. ఓకే. తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు. త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు. తర్వాత గురజాడ వెంకటప్పారావు నవయుగ వైతాళికుడు ప్రజాకవి అనేటటువంటి ఉన్నాయన్నమాట. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్. ఓకే. తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గజ్జె తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావ్ బహదూర్ అనేటటువంటివి కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఉన్నటువంటివి. తర్వాత తుమ్మలపల్లి సీతారామమూర్తి అభినవ తిక్కన తెలుగు లంక. అభినవ తిక్కన. ఓకే. తర్వాత నాళం వెంకటకృష్ణారావు. ఓకే. మధుర కవి. నాళం వెంకటకృష్ణారావు మధుర కవి. గుర్రం జాష్వా నవయోగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా. కోడి రామమూర్తి ఇండియన్ హెర్క్యులస్ అనమాట. తర్వాత నన్నయ్య వాగయ శాసనుడు అనేటటువంటిది బిరుదుంది. తర్వాత ఎర్రన శంభుదాసుడు ప్రబంధ పరమేశుడు అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మనకి పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతి పుత్రుడు. పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతి పుత్రుడు అనమాట. తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు కళాప్రపూర్ణ. శ్రీనాథుడు కవి సార్వభౌమ. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి కిందది. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దేశోద్ధారక అనేటటువంటి బిరుదు ఉంది. మీకేంటంటే ఇప్పటి వరకు చెప్పినటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇవి చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుని 1కి 10 సార్లు వింటూ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.